మరి శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపులో నేనైతే ఒక మంచి డాన్స్ పెట్టిస్తే బాగుంటుంది అనుకున్నాను. రమేష్ గారు మీరేమంటారు? ఏం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నా. మీరు ఆ టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా. ఒక మంచి డాన్స్ పెట్టిస్తా. నాకు తెలిసిన మంచి డాన్స్ టీం ఉంది. 100 వస్తే చాలు. డాన్స్ కూడా 100ఏనా? 100. సర్లే వెళ్ళండి, మీరు మీ 100. మాస్టర్ అన్ని చేసి మరి ఇట్లా చేయి కట్టుకొని నుంచుంటే ఏం లేదు మేడం. ఏం లేదా? ఓహో ఆది గారు అక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఆది గారు మొత్తానికి మీ ఫ్యామిలీ ఎంత వరకు వెళ్ళింది? అదిగో వాడిని ఏమన్నా రారా అని ఎవరికి వెళ్ళింది. అలా ఉంటది మా శ్రీదేవి డ్రామా కంపెనీ వంపులు సంపులు చదివింపులులో. అమ్మా రష్మి, నీ యాంకరింగ్ కూడా చదివింపులు వచ్చినాయిరా? ఎంత ఎంత ఎంత? సుబ్బారావు గారు నీ యాంకరింగ్ చూసి తెలుగు చదివించారు నీకు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ పర్ఫార్మెన్స్ కి ఎలాంటి చదివింపులు వస్తుందో చూద్దాం. ఇంద్రజ గారు ఎంతైనా చదివించవచ్చు ఈ పర్ఫార్మెన్స్ కి. చూస్తున్న కొద్ది చూస్తూనే ఉండాలనిపించింది పర్ఫార్మెన్స్. అంతా బాగా చేశారు. అండ్ మణికంఠ మీ ఎనర్జీ లెవెల్ కానీ మీ టైమింగ్ కి కానీ ఏమాత్రం తేజు తగ్గలేదు. ఇద్దరు సూపర్ కాంబినేషన్ అండ్ ఫెంటాస్టిక్ జోడీ పర్ఫార్మెన్స్. సూపర్.
థ్యాంక్ యూ త్రిష గారు. ఆది గారు, మీ వంపులు సంపులు చదువింపులు ఎంత? చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. తేజు ఏం చేసినా మీకు నచ్చుతుంది కదా. తేజు ఎప్పుడు ఏం చేసినా చాలా క్యూట్ గా ఉంటుంది. తేజుకు కూడా నేను నచ్చుతాను, అడగను కావాలంటే. ఓకే 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 మా ఇద్దరి మధ్య ఏదైనా ఓకే ఓకే. ఈ ఇద్దరి మధ్య ఇన్ బిట్వీన్ ఆల్ ఓకే ఓకే. సారీ బావా, సారీ బావా, సారీ బావా అంట. సారీ బావా పక్కిల్లా ఆడుకుంటుంది. ఇలాగే ఒకరిని సారీ బావా పక్కకి వెళ్ళి ఆడుకున్నాడు, ఆడుకుంటానే ఉన్నాడు. మరి ఆది గారు ఎలా అనిపించింది? వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కి 1,00,000 రూపాయలు చదివించవచ్చు. చాలా బాగా చేసి. కానీ మీకు ఎక్కడో జెలసీ ఫీల్ అయ్యిందా? ఒక చిన్న ముద్దు సీన్ వచ్చింది పాటలో ఎక్కడో. ఆ రెండిటి దగ్గర నేను కొంచెం అలా అయితే ఇక్కడ రండి, వాటిని రీక్రియేట్ చేస్తే. అయితే రండి. ఫుల్ స్టాప్ ఎందుకు? ఓకేనా అంది. ఓకే అన్నాను. ఇందులో ఆ రెండు రీక్రియేట్ అవ్వలేదురా. మీరు రీక్రియేట్ చేసుకోవాలి కదరా. మణికంఠ కొరియోగ్రఫీ అనే ఒక పేరుతో తనకు కావాల్సినవన్నీ చేసాడు. ఈ రీక్రియేషన్ లో మాకు అవి రాలేదు. చేసుకో, నేను మధ్యలో వచ్చానా? సాంగ్ లో జరిగినవి ఏదన్నా చూడు ఒకసారి. బట్ మీరు చేసేది ఏమీ లేదు కదా. నువ్వేం చేయలేవంట. రెండు వద్దులే కానీ ఒకటి రీక్రియేట్ చేయాలి. నేను కళ్ళు మూసుకుంటా, జాగ్రత్తగా నువ్వు చేయాల్సినవన్నీ చేసి వెళ్ళిపో. రమేష్ గారు, ఈ చదివింపులు ఓకేనా? ఇది మామూలు చదివింపులు కాదు. Thank you so much Manikanda Master. Thank you so much Teja for the lovely performance. Thank you guys. Thank you. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా. పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి ఫుల్ దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే, లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. Go, 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 go.
కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానో ముझे डाकू महाराज. The best performance is this. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.